నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారిక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పక తప్పటము లేదు. ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్థికపరమైనటువంటి చిక్కులు, సమయానికి డబ్బులు అందక, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని మనకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి రాక నిష్ఠూరం ఎక్కువై, ఒక్కొక్కసారి బంధువులు అయిన వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటివి మన వాళ్లే కదా, పోనీ మనకు సమయానికి ఆదుకుంటారులే అని అనుకుంటే వాళ్ళ దగ్గర కూడా సమయానికి లేక కొంచెము కోపోద్రిక్తులై, మేము అవసరానికి ఇచ్చాము కదా, మాకు అవసరానికి ఇకుంటే ఎట్లా అనేటువంటి బాధ ఇదితో 4 మాటలు అనడం, తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవటము, మామూలుగా బంధువులలో కొంచెం చిన్న ఇబ్బందులు రావటము ఇత్యాదివన్నీ కూడా ఉండబోతున్నాయి ఈ మాసములో అనేటువంటిది ఒకటి. అంతేకాకుండా నిరుద్యోగులు కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఈ నెలలో ఎవరు ప్రయత్నము చేసినా ఉపయోగము ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని మాట్లాడి ఇబ్బందులు పాలు కావద్దండి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దండి. మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మేలు జరుగుతుంది. శత్రు బాధలు అనేటువంటివి కొంచెము పెరుగుతాయి. రుణ బాధలు, మనము అప్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నా, మనకు రావాల్సిన చోట అడిగినా నిష్ఠూరమే, మనం ఇవ్వాల్సిన చోట కరెక్ట్గా ఇవ్వలేకపోయినా వాళ్ళతో 2 మాటలు తినటం, ఇలాంటివి జరగబోయేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ప్రతి విషయానికి కాస్త భయాందోళనలు కలుగుతాయి. నేను ఇందాకే చెప్తున్నాను కదా, అంటే ఈ మాట అంటే ఎట్లనో, అనుకుంటే ఎట్లనో, అనకపోతే ఒక తిప్పలు అంటే ఇంకొక తిప్పలు అన్నట్టుగా మనిషికి కాస్త భయం అనేది ఉంటుంది. సంతానము ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయటం అనేటువంటిది మంచిది కాదు, జాగ్రత్త వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది, ప్రయాణము చెయ్యకండి. మనకు గ్రహస్థితులు బాగలేనప్పుడు మనము అనవసరంగా దూర ప్రయాణాలు వెళ్ళాలి అనేటువంటిది పెట్టుకోవద్దండి. ఒకవేళ తప్పనిసరి వెళ్ళాలి అనేటువంటివి కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఎంతో మంది కర్కాటక రాశి వాళ్ళు, కొన్ని వేలు లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకటే ప్రయాణాలు లేకుండానే ఉండరు కదా, అవసరాలు ఎన్నో ఉంటాయి. ఉన్నప్పుడు అలా వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఒక నిమ్మకాయ దగ్గర పెట్టుకొని వెళ్ళండి, మేలు జరుగుతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా కాస్త మందకొడిగా అంటే నెమ్మదిగా నడవడం జరుగుతాయి. హుషారు ఉండదు, తొందరగా జరగలేవు. మాసము ద్వితీయార్థము నుండి అంటే కాస్త ఓ 15 రోజుల తర్వాత, డిసెంబర్ 15 తర్వాత నుండి కొంచెం ఒక్కొక్కటి మళ్ళీ మీకు కలిసి రావటం అనేటువంటిది జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో మళ్ళా సఖ్యత పెరుగుతుంది. అరే నేను ఆ రోజు ఏదో పొరపాటుగా అన్నానులే, ఇదిగో పట్టు తీసుకో అని చెప్పి ఇవ్వడమో డబ్బు, ఆ రోజు నువ్వు అడిగినప్పుడు నా దగ్గర లేకపోయింది, నువ్వు ఏదో కోప్పడ్డావు అని ఏదో రకమైనటువంటి మళ్ళీ సఖ్యత అనేది పెరుగుతుంది గాక చిన్న తరహా పరిశ్రమలకు మేలు జరుగుతుంది.
నూతన వ్యాపారాలు పెట్టుకోవడానికి మళ్ళా కావాల్సినటువంటి విధానముగా ముందుకు వెళ్ళవచ్చునుగాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడి ముందుకు వెళితే మీకు యోగదాయకముగా ఉంటుంది. ఇది ఈ మాసము ఈ కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి. జాగ్రత్తలు వహించాలి అని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి దైవారాధన, ఏ దైవాన్ని ఆరాధించాలి, అలాగే దిక్కులు ఎలా వెళ్ళాలి, ఏ రంగులు దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అంటే ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళు. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఏ దిక్కు మేలవుతుంది అని గనక అనుకుంటే 4 దిక్కులు వీళ్ళకు పనికొస్తాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని విషయాలు ముఖ్యంగా ప్రయాణ విషయాలు చెప్పారు. అలా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు రెడ్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని ముందుగా పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. వ్యక్తిగత జాతకాలని గురువు గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.